ఈరోజు అమర్కి ఓటు వేయడానికి లాస్ట్ డే అనమాట. సో ఈ ఒక్కరోజు ఓటేస్తే ఇంకా వేయాల్సిన పని కూడా ఉండదు. సో నేను వేస్తున్నానండి, నేను అసలు వదులుతాను, నేను అందరితో వేయిస్తున్నాను. మీరు కూడా అంతే, మర్చిపోకుండా మీరు వేయించండి. ఇప్పుడు బీబీ మొత్తంలో మంచివాడు అమర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ రియాలిటీ షో క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మెసేజెస్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫినాలేకి మీరు వస్తున్నారు అక్కడ, డెఫినెట్గా నేను ఉంటాను, ఉండకుండా ఎలా ఉంటాను. అర్జున్ శివాజీ ఇద్దరు అమర్ని అలా చులకనగా మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది. అంటే అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకొని ఏం అనట్లేదు కదా మన వాళ్ళనుకొని. సో అలాగే ఉంటుంది. మరి మేకప్ లేకుండా లైవ్కి వస్తే ఏమవుతుంది? నేను షూటింగ్ స్పాట్లో ఉన్నానండి, షూటింగ్లో ఉన్నాను. సో షూటింగ్ లేకపోయింటే నేను మేకప్తోనే వచ్చేదాన్ని. షూటింగ్లో మేకప్ వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాను. అమర్ నాకు బాగా మిస్ అవుతున్నారా తేజు అక్క? అవును, బట్ హార్డ్లీ ఎల్లుండి వచ్చేస్తారు కదా. సో 1-2 డేస్లో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో అది మేబీ ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు. నెగిటివ్ కమెంట్స్ అండ్ నెగిటివిటీస్ ఇస్తే వీఆర్ ఆల్ విత్ యూ అండ్ అమర్. మీరు అందరూ మాతో పాటు ఉన్నారనే ఒక ధైర్యంతోనే ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాయిస్. బాగా వెయిట్ చేసిన. అవును మరి అమర్ మోస్ట్ స్టైలిష్ మెంటాలిటీ అండ్ ప్యూర్ హార్ట్. థ్యాంక్ యూ. యువర్ బ్యాక్ బోన్ ఫర్ అమర్. లైఫ్ అన్నాక ఉండాలి కదా. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బీబీలో? ఫేర్గా చెప్పండి. నేను ఫేర్గానే చెప్తున్నాను, నాకు అమర్ అంటే ఇష్టం. అమర్దీప్ కాస్ట్యూమ్స్ సో గుడ్. కాస్ట్యూమ్లో అమర్ అయితే చాలా పర్టికులర్గా ఉంటాడు. ఇప్పుడు నాలే కాస్ట్యూమ్స్కి నన్ను తెప్పించాడు. మా అమ్మో పంపించిన 2 నచ్చలేదని చెప్పి ఇంకా గ్రాండ్ కావాలని నన్ను తెప్పించేశాడు. ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాడు, బాగానే ఉంటుంది. ఒకటి రియల్ ఐడి లేదు, అన్ని ఫేక్ అకౌంట్స్. తేజు గారు, ధైర్యం లేని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. లెట్స్ ఎంజాయ్ అవర్ సక్సెస్. అంటే అది నిజమే. నేను స్టార్టింగ్ లో చాలా పడేది జరిగింది. బట్ అంటే అవి ఫేక్ ఐడీస్ అని తెలిసి కూడా బాధపడేదాన్ని. కానీ తర్వాత అర్థమైపోయింది వీళ్ళు కావాలనే చేస్తున్నారని చెప్పి. ద రియల్ సక్సెస్ అంటే ద రియల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అమర్ తెలుసుకున్నారు కదా. అది తెలుసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పిఆర్ బ్యాచెస్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ తేజు గారు. అవునండి, చాలా వేస్ట్. బికాస్ ఇంకొక 1-2 డేస్ లో ఇలాంటి పిఆర్ బ్యాచ్ ఏవి ఉండవు కదా. అంటే మాట్లాడుకోవడం డెఫినెట్ గా వేస్తే. అందుకే కదా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. అయిపోతుంది బిగ్ బాస్ సీజన్, అయిపోతుంది, ఈ గోల్ అయిపోతుంది, పిఆర్ బ్యాచ్ గోల్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకు మారుతారు పిఆర్ బ్యాచ్? ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కానుంది. 6 కంటెస్టెంట్స్తో ఫస్ట్ టైం బిగ్ బాస్ 7 ముగియనున్నది. టైటిల్ విన్నర్గా గెలవడానికి ఓట్లు వేయడానికి ఈరోజు లాస్ట్ డే కావడంతో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ ఈరోజు లైవ్కి వచ్చి ఫ్యాన్స్తో ముచ్చటించారు. తన భర్తకి ఓట్లు వేసి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్గా చేయమంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమర్దీప్ తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఫ్యాన్స్తో ముచ్చటిస్తామని, లైవ్ చేస్తామని చెప్పారు. మరి తేజస్విని గౌడ లైవ్కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోని మీరు చూసేయండి.